లక్ష్మీదేవిని, గోదాదేవిని, వెంకటేశ్వర స్వామిని కళ్ళ నిండుగా మనం చూడాలి. అమృత వర్షిణి వీవు, అప్పుడు ఆవిడ కళ్ళల్లో ఉండే అమృతం మన కళ్ళల్లోకి వర్షిస్తుంది. అప్పుడు సంపదలు సౌఖ్యాలు రెండూ ఉంటాయి. కొందరికి సంపద ఉంటుంది, సౌఖ్యం ఉండదు. కారణం ఇంట్లో గొడవలు, అన్ని సంపద, పైగా ఆ గొడవలకి మూలం ఈ సంపదే. ఇంత సంపద లేకపోతే గొడవలు ఉండేవి కాదు అసలు. పైగా అనారోగ్యాలు, ఎంత సంపద ఉంటే ఏమమ్మా ఆరోగ్యం బాగుండకపోయాక కూర్చోలేము, లేవలేము, ఇబ్బంది పడుతున్నాము. ఎంత సంపద ఉంటే ఏం ఉపయోగం? అంచేత సంపద ఉంటే సరిపోదు, మనకు ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం కూడా ఉంటే సరిపోదు, మనశ్శాంతి ఉండాలి. అంటే ఇంట్లో అందరితో సమభావం, సరసభావం ఉండాలి, లేకపోతే కుదరదు. ఇవన్నీ ఉంటేనే డబ్బుకి సార్థకత, లేకపోతే ఒట్టి డబ్బుకి ఏం ఉపయోగం లేదు, పైగా తలనొప్పది. ఎందుకంటే అది లేకపోతే ఈ గొడవలన్నీ ఉండేవి కాదు అసలు. అందుకని అమృత వర్షిణి వీవు, అమ్మవారు అమృతం వర్షిస్తుంది మన మీద. అమృతాన్ని వర్షించమని కోడాలి, ఎంతసేపు డబ్బులు కాదు.